హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ లేకుండా కేఎఫ్‌సి చికెన్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చికెన్ లేకుండా ఎలా చేస్తుంది అని అనుకుంటున్నారా? అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రీసెంట్‌గా చికెన్ తినకూడదు అనే టాక్ అయితే వచ్చింది కదా! అందుకోసమే చికెన్ లేకుండా ఈ రెసిపీని మీకు చూపిస్తున్నాను. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని, ఇందులో 1:30 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. గోధుమ పిండికి బదులు మీరు కావాలంటే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి హెల్తీ కాబట్టి దీనినే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసి, మనం చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ముద్దలా కలిపి పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ పిండిని ప్రెస్ చేస్తూ ఇంకో ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలండి. మీరు ఇలా కాకపోయినా పిండిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న స్క్వేర్స్‌లా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా ప్రెస్ చేసి గనక తీసుకున్నట్లయితే లోపలి వరకు ఈజీగా ఉడికిపోతుంది. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ఇందులో సగం వరకు వాటర్‌ని పోసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం. ఈ 3 వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ముక్కల్ని ఇందులో వేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్‌లోకి తీసి పక్కకు పెట్టేసుకోండి. చూడండి సేమ్ చికెన్ ముక్కల్లానే ఉన్నాయి కదా! ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా. లాస్ట్‌లో కొంచెం ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టమండి. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. మనం చికెన్‌తో చేసుకుంటే ఈ మసాలాలన్నీ కలిపి పెట్టేసుకుంటాం కదా! ఒక అరగంట సేపు, ఒక 1 అవర్ పాటు అలా పెట్టేసుకుంటూ ఉంటాం కదా! దీన్ని అలా ఉంచాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలోపు పైన డస్టింగ్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఆ తర్వాత ఇంకొక బౌల్‌ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలండి. ఇందులోనే అరకప్పు కార్న్ ఫ్లోర్‌ని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మనం మైదా పిండి ఎంతైతే వేసుకుంటామో అందులో నుంచి సగం వరకు కార్న్ ఫ్లోర్‌ని కంపల్సరీగా వేసుకోవాలి. కొంచెం తగ్గించినా కూడా ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. ఇప్పుడు ఇందులో మసాలా కలుపుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండిని కోట్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని కూల్ వాటర్‌లో ఒకసారి డిప్ చేసుకొని తిరిగి మళ్ళీ మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఈ పిండితో పైన కోట్ చేసుకోవడం వల్ల కేఎఫ్‌సి స్టైల్‌లో పైన క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోండి. దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ఈ ముక్కల్ని వేసి మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే కలర్ అనేది మారిపోతుంది. కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి మయోనీస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటుందండి. చూసారు కదా! చికెన్ లేకుండానే కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చికెన్‌ని తినకూడని టైంలో ఇలాంటి రెసిపీస్‌ని గనక పిల్లలకి చేసి పెట్టారంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకెలా అనిపిచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్‌ని మన ఛానల్‌లో గనక చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.